దళిత క్రైస్తవ గర్జన భారీ బహిరంగ సభను మహబూబ్ నగర్లో జేజేఆర్ ఫంక్షన్ హాల్ ఏనుగొండలో జరగబోతుంది. ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా ప్రియతమ నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు మరియు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ ఎస్ఏ సంపత్ కుమార్ గారు, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జాన్ వెస్లీ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అబ్రహాం గారు ఈ సభకు వస్తున్నారు. మరియు పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ గారు కూడా మా మధ్యలోకి రాబోతున్నారు. కాబట్టి మేధావులు, విద్యావంతులు ఈ సభకు వచ్చి మనకు అనేకమైన సమాచారాన్ని అందిస్తున్నారు. కనుక వివిధ గ్రామాల నుంచి, ఉమ్మడి పాలమూరు నుంచి, 5 జిల్లాల నుంచి, కొత్త అయిన 5 జిల్లాల నుంచి, అనేక గ్రామాల నుంచి దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి ఆయా జిల్లాలో, ఆయా మండలాల్లో, ఆయా సంఘాల్లో దైవ సేవకులు, పాస్టరు, సంఘ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సహించడం వల్ల పెద్ద ఎత్తున మేము అనుకునేది 3000 జనాలు వస్తే చాలా అనుకున్నాం. కానీ ఈరోజు ప్రతి గ్రామం నుంచి 100కు పైగా జనాలు కదిలి వస్తున్నారు. ఎందుకు అంటే దళిత క్రైస్తవుల పైన, చర్చిల పైన, దైవ సేవకుల పైన దాడులు చేస్తున్నారు. దీనిపైన మాట్లాడే సభను ఒకటి క్రియేట్ చేసినాం. కాబట్టి మన గొంతుకగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మద్దతు ఇవ్వడానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు రాబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవులకు వ్యతిరేకంగా పాస్టర్స్ మీద దాడి చేసే వ్యక్తులను మేము వాళ్ళకు చెప్తున్నాం, దయచేసి అది మానుకోండి. అంత మాత్రమే కాదు, గవర్నమెంట్ కూడా మా పైన వివక్ష చూపిస్తుంది. ఈ వివక్షను మా సర్టిఫికేట్ల మీద, మా పిల్లల మీద, మా ఉద్యోగస్తుల మీద వివక్ష చూపిస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో జరగవలసిన నష్టం చాలా జరుగుతుంది. దళిత క్రైస్తవులుగా ఉన్నవారికి ఎస్సీ సర్టిఫికేట్ విషయంలో, అదేవిధంగా వారి భవిష్యత్తు నాశనం కావడానికి ఈ యొక్క ఎంఆర్ఓలు పనిచేస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే సభ అధికారులకు, ప్రభుత్వాలకు ఒక సూచన ఇవ్వబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దళిత క్రైస్తవ గర్జన సభ రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రేపు జేజేఆర్ ఫంక్షన్ హాల్లో 11 గంటలకు ఆరంభమవుతుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ కూడా తరలి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికీ అన్ని సంఘాలు కూడా తమ ఉన్నటువంటి సంఘాలలో ఉన్న విశ్వాసులను, క్రైస్తవులను ప్రోత్సహించారు. అందరూ కూడా పెద్ద ఎత్తున లేచి ఈ యొక్క సభకు తరలి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభ మూలంగా మనము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది ఏంటంటే, భారతదేశంలో అందరికి ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ తోటి, రెండవది అన్ని వర్గాలకు కూడా ఉన్నటువంటి హక్కులలో దళిత క్రైస్తవులకున్న హక్కులు హరించిపోతున్నాయి. వీటిని తొలగించే ప్రయత్నం చాలా జరుగుతుంది. కాబట్టి హిందువుల్లోంచి
పెద్ద పెద్ద అగ్రవర్ణాల్లోంచి క్రైస్తవులుగా మారినటువంటి వారికి వారి యొక్క కులాలను తీసేయలేదు, కానీ కేవలం దళితులకు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి దళిత స్టేటస్ను తొలగించే ప్రయత్నం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది ఏంటంటే, దళితులకు వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వచ్చినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి దళిత హక్కులను తొలగించొద్దని ఈ యొక్క 1957 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వారు వెంటనే ఉపసంహరించుకొని, మరి ఈ మధ్యలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా పునఃపరిశీలించుకొని మరొకసారి దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అట్టడుగు స్థాయిని వారు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క హక్కును పునరుద్ధరించాల్సిందిగా మేము పత్రికాముఖంగా మేము కోరుతుంటున్నాం. అయితే దళిత క్రైస్తవుల హక్కుల గురించి రేపు జరగనున్న బహిరంగ సభకు మరి జేజేఆర్ ఫంక్షన్ హాల్ మహబూబ్ నగర్ నందు జరుగుతున్న మీటింగ్కు విచ్చేస్తున్నటువంటి సోదర సోదరీలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మరి చర్చిలలో ఆదివారం నాడు కానీ ఇతర దినాల్లో కానీ చర్చి పట్టనంత సంఖ్య హాజరవుతుంది. కానీ మనకు ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాన్ని, నష్టాన్ని ఎవరు కూడా ఇంకా గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటీవల వస్తున్న కోర్టు తీర్పుల గురించి కానీ, జరుగుతున్న దాడుల గురించి కానీ, నిర్బంధాల గురించి కానీ, అవమానాల గురించి కానీ ఎవరు కూడా ఇంకా దృష్టికి తేవడం లేదు. కారణం ఏమంటే, ఇంకా బలహీనులుగానే ఉండి ఏ రకంగా ప్రభుత్వాల ద్వారా కానీ మరి అధికారుల ద్వారా కానీ నష్టం జరుగుతుందో ఏమన్న భయంలో ఉన్నారు. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛను బహిరంగంగా మనం ప్రకటించుకునేది ఉంది, స్వీకరించేది ఉంది, మరి దాన్ని పాటించేది ఉంది. కానీ మనకు మాత్రమే, దళితులకు మాత్రమే మరి ఈ రకమైన వివక్ష రాజ్యాంగంలో ఆనాడే 1950 నాడే మరి కల్పించబడినటువంటి ఆ కుట్ర ఆధారంగా మనం నేటికి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. దాన్ని ఇప్పుడు దాదాపు 75 సంవత్సరాల తర్వాత దళిత క్రైస్తవులకు ఈ నిర్బంధమైనటువంటి చట్టము ఎన్నో నష్టాలను కలిగిస్తుంది. వివక్షతను తొలగించడం లేదు, మరి చిన్న చూపు తొలగించడం లేదు, మరి మనల్ని ఇంకా ఊరికి దూరంగా ఏ అవకాశాలకు సౌకర్యాలకు నోచుకోకుండా ఇంకా చేస్తూ ఉన్నారు. అది చాలా మనసులో మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం. కాబట్టి రేపు ఈ విషయాల మీద, ఈ సమస్యల మీద, ఈ నిర్బంధాల మీద, ఈ నష్టాల మీద, మనకు జరుగుతున్న అవమానాల మీద, దాడుల మీద ప్రశ్నించడానికి లేదా ప్రభుత్వాల దృష్టికి అవగాహన తెప్పించడానికి చేస్తున్న మన క్రైస్తవ దళిత సోదరులందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.